యానో సముద్రం మధ్యలో తిరుగుతుంటాయి తిమింగలాలు. చెరువుల్లో చేపల మాదిరి చీటికి మాటికి చూడాలంటే కుదరదు. అయితే పెద్ద పడవేసుకొని సముద్రంలో కన్నా పోవాలా, లేకపోతే వాటంతటా అవే ఒడ్డును కొట్టుకొని రావాలా. టీవీల్లో చూసేదే కానీ నేను ఇప్పుడు వరకు తిమింగలాన్ని దగ్గర నుంచి చూడలే అన్నట్టు ఇదిగో ఇదేందో తిమింగలము కొట్టుకొని వచ్చిందంట. పదండి బిరిగ్గా చూసొద్దాము. ఆగో తిమింగలం సముద్రంలో ఈత కొట్టి దమ్ముకొని ఒడ్డు పొంట పోయి జరిసేపు నిమ్మల పడొద్దామా అని వస్తుందా ఎట్లా అనుకునేరు. గది ఎప్పుడో జీవిడిసినట్టే ఉన్నది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో ఉన్న తంతడి ఓడపాలెం దిక్కు గంగపుత్రులు చేపల షికారు కని పోయిర్రాట. పోయి ఆళ్ళ పనిలో ఆళ్ళు ఉంటే అలల రువ్వడికి ఓ పెద్ద చేప కొట్టుకొస్తున్నట్టు కంట్ల పడ్డదట. ఇంత షికారు ఇడిచిపెట్టి గా కొట్టుకొస్తున్న తిమింగలానికి అడ్డం తిరిగిర్రాట. అలలు రువ్వడిగా వస్తున్నా వలలేసి నపరో దిక్కు దాలిగి బలిమీటికి ఒడ్డుకు గుంజుకొచ్చిర్రాట. ఇక జరుగురి అని అందరూ ఎడం జరిగి చూష్టాలకు దానికి పానం మంచిగా లేనట్టు తెలిసిందట. కోన పానంతోనున్నదట. మళ్ళా సముద్రంలోకి వంపనికే తిప్పల పడ్డరట గాని శక్తి లేక అది ఒడ్డుకే కొట్టుకొచ్చిందట. పాపం మరి ఏమైందో ఏం పాడో గాని జాలరాణాలకు చిక్కిన గీ తిమింగలం ఏం తక్కువ 30 అడుగుల పొడువు 6 అడుగుల ఎడల్పుతోని బందోబస్తుగా ఉన్నదట. ఇంకో ముచ్చటేంటిదంటే షికారుకు పోయినప్పుడు గంగపుత్రులు పెద్ద పెద్ద చేపలనే చూసిర్రట గాని గింత పెద్ద దాన్ని అయితే ఎన్నడూ చూడలేదన్నారట. అయినా దానికి పానం మంచిగుంటే అసలు ఒడ్డు దిక్కు వచ్చేదే కాదు, వీళ్ళ కాంటే పడేదే కాదు. ఇక మరి బొంద తీసి పూడుతారో లేకుంటే ఇంకేమైనా చేస్తారో అనేది చూడాలిగా.